ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఈ వాక్యం మన క్రైస్తవ జీవితానికి గుండెకాయ లాంటిది. దేవుడి దృష్టిలో నీతిమంతులుగా నిలవడం అనేది మన స్వయం కృషి వల్ల కాదు, ఆయన మీద మనం ఉంచిన విశ్వాసం వలననే సాధ్యం. పరిస్థితులు మారినా, కష్టాలు వచ్చినా దేవుని వాగ్దానాలు మాత్రం మారవు. మనం చూసేది కాదు, నమ్మేది మన జీవితం దిశను నిర్ణయిస్తుంది. విశ్వాసం అంటే కేవలం మాటలు కాదు, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం. ఆయన వాక్యాన్ని నమ్మి విధేయతతో నడిచినప్పుడు దేవుడు మన అడుగులను స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రతిరోజు విశ్వాసంతో జీవిద్దాం. అప్పుడు దేవుని కృప మన జీవితంలో స్పష్టంగా కనపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మాకు నీ వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. విశ్వాసం మూలంగా జీవించడానికి మాకు కృప దయచేయమని అడుగుతున్నాం. సందేహాలు వచ్చినప్పుడు మా విశ్వాసాన్ని బలపరచండి. కష్టకాలంలో నీ మీద ఆధారపడే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మా ఆలోచనలు, మాటలు, కార్యాలు అన్నీ నీకు మహిమ తీసుకొచ్చేటట్టు చేయండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.